అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తిరుమలలోని 300 రూపాయల టికెట్ దర్శనం ఎలా వెళ్ళాలి, అలాగే చంటిపిల్లల దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నా వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. మేమైతే తిరుపతి నుంచి తిరుమలకి జీప్ మీద అయితే కొండపైకి రావడం జరిగిందండి. చాలా మంది బస్ మీద వచ్చినా అలాగే జీప్ల మీద వచ్చినా సరే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశంలోనే మనల్ని డ్రాప్ చేస్తారండి. అక్కడి నుంచి స్వామివారి ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా నడుచుకుంటూ వెళ్ళే దారిలోనే మనకి కళ్యాణ కట్టు ఉంటుందండి. అక్కడ తలనీలాలు సమర్పించుకోవచ్చు. అక్కడ మేము తలనీలాలు సమర్పించుకున్న తర్వాత ఈ మేనుగోపురం ఉన్న పక్కనే మనకి శ్రీవారి పుష్కరిణి ఉంటుందండి. ఆ పుష్కరిణి దగ్గరికి స్నానం చేయడానికి అయితే వచ్చాం. పదండి. శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత ఈ పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ వరాహ స్వామివారి ఆలయానికి అయితే వెళ్తున్నామండి. ఎప్పుడు కూడా మనం తిరుపతి వచ్చినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోకముందు ఈ వరాహ స్వామివారిని దర్శించుకోవాలంటండి. అలా దర్శించుకుని అనంతరం మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే మనం కోరని కోరికలు అనేది నెరవేరుతాయని ఇక్కడ స్థల పురాణం అండి. చాలా మంది ఆ విషయం తెలియక వరాహ స్వామివారిని దర్శించుకోకుండానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. అలా ఎప్పుడు చేయొద్దండి. మేమైతే శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం శ్రీ మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అయితే వెళ్తున్నామండి. పదండి. మేమైతే అన్నప్రసాదం తిన్న తర్వాత 300 రూపీస్ టికెట్ దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు ఈ దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలో చూద్దామండి. చాలామంది తెలియక
అంటే అన్నప్రసాదం కేంద్రం బయట నుంచి జీపుల్లో కానీ లేదంటే మినీ బస్సుల్లో కానీ వెళ్తుంటారండి, లేదా నడుచుకుంటూ వెళ్తుంటారు. అలా వెళ్ళడం వల్ల 300 రూపీస్ ఎంట్రీ గేట్ అనేది చాలా దూరం ఉంటుందండి. అలా కాకుండా ఈ స్వామివారి మాడవీధుల్లోంచి ఏ విధంగా వెళ్ళాలో చాలా సింపుల్గా ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు మీరు చూస్తుంది అంతా కూడా స్వామివారి మాడవీధులండి. ఇలా మాడవీధుల నుంచి అలా నేరుగా వెళ్తే గనక స్వామివారి మెయిన్ గోపురం వస్తుందండి. ఆ మెయిన్ గోపురం పక్కనే సహస్ర దీపాలంకరణ మండపం ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్తే గనక మీకు మెట్ల మార్గం కనిపిస్తుందండి పైకి. ఇక్కడే మనకి శుభదం ఎంట్రీ అని బోర్డు ఉంటుంది. అదండి చూద్దాం. ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలండి. మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే, ఒక సంవత్సరం లోపు ఉన్న తల్లిదండ్రులను ఈ శుభదం ఎంట్రీ నుంచే స్వామివారి దర్శనానికి అయితే పంపిస్తారండి. ఇలా ఒక సంవత్సరం లోపు ఉన్న తల్లిదండ్రులు స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఆ చంటి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అలాగే తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ పట్టుకుని ఆ శుభదం దగ్గర ఉన్న ఆఫీసులో చూపిస్తే గనక స్వామివారి దర్శనానికి అయితే పంపిస్తారండి. ఈ శుభదం పక్క నుంచే మనకి 300 రూపీస్ ఎంట్రీ ఉంటుంది. పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, చాలా మంది వస్తూ వెళ్తూ ఉంటున్నారు. అలా నేరుగా వెళ్ళిపోతే గనక అక్కడ మనకి పైకి మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్ల మార్గం వెళ్ళి రైట్ సైడ్ తిరిగి అలా నేరుగా వెళ్ళాలండి. మనమైతే 300 రూపీస్ ఎంట్రీ మార్గానికి అయితే చేరుకున్నామండి. చూసారా ఎంత సింపుల్‌గా, ఈజీగా వచ్చేసామో స్వామివారి ఆలయం మాడవీధుల్లోంచి. చాలామంది ఈ విషయం తెలియక బయట జీపుల్లోంచి అలాగే మినీ వ్యాన్‌లు కట్టించుకొని 300 రూపీస్ ఎంట్రీ మార్గాన్ని తీసుకెళ్ళమని చెప్తారు. వాళ్ళు ఇయన్నీ తిప్పి తీసుకెళ్ళి మనల్ని చివరికి ఈ ప్రదేశంలోనే మనల్ని డ్రాప్ చేస్తారండి. ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళినా సరే బయట నుంచి అయితే గనక చాలా లాంగ్ ఉంటుందండి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే 300 రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్ళాలనుకుంటే గనక ఈ విధంగా వెళ్ళండి. చాలా ఈజీగా ఉంటుంది. మాకైతే స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.